బీ కాన్షియస్ ఆఫ్ గాడ్. మరి యెహోవా యందు, ఆ దేవుని యందు మనస్సు కలిగి ఉంచు. బైబిల్‌లో ఏం జరుగుతుందంటే, అబ్రహాము ఇంకా అతని అన్న కొడుకైన లోతు ఇద్దరి పనివాళ్ళు కొట్టుకుంటారంట. కొట్టుకున్నప్పుడు మరి లోతుతో అబ్రహాం అంటాడు, "నువ్వు లెఫ్ట్‌కెళ్తే నేను రైట్‌కెళ్తా. మరి నువ్వు నార్త్‌కి ఎక్కడైనా వెళ్తే నేను సౌత్‌కి ఎక్కడికైనా వెళ్తా. కానీ ఇద్దరు ముఖ దగ్గర ఉండొద్దు, కొట్లాడుకోవద్దు, విడిపోయినా కలిసి ఉందాం" అని చెప్పేసి అన్నప్పుడు, "నీకు ఏ ల్యాండ్ కావాలో ఆ ల్యాండ్ చూసుకొని నేను అక్కడి సైడ్ రాను" అని అబ్రహాం అంటే, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయా వరకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. అయితే లోతు మట్టుకు ప్రాస్పరస్ ల్యాండ్ చూసుకున్నాడంట. కానీ ఆ ల్యాండ్ ఆఖరికి నాశనం అయింది. కానీ అబ్రహాముకి ఇచ్చిన ల్యాండ్ మట్టుకు పాలు తేనెలు కారే దేశంలాగా సమృద్ధి గల దేశంగా చేశాడంట. కాబట్టి ఏంటి ఇక్కడ తేడా అంటే, లోతు ఆశీర్వాదం మనసు కలిగి ఉన్నాడు. కేవలం ఆశీర్వాదం మీద ఫోకస్ అయి ఉన్నాడు. కనుచూపును బట్టి నడుచుకున్న వాడై ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగి విశ్వాసంతో నడుచుకున్న వాడై ఉన్నాడు. అందుకని ఇప్పటికీ అబ్రహాం యొక్క సంతానము మరి మనం చూస్తున్నాం. హల్లెలూయా.